ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్రెసిడెంట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఉన్న ఆత్మీయులైన మన సంఘ సభ్యులకు ప్రేక్షకులందరికీ మనల్ని అనునిత్యం నడిపిస్తూ ఉన్న మన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుని అతి శక్తి గల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో ఐ విల్ గో బిఫోర్ ది అండ్ మేక్ ద క్రికెట్ ప్లేసెస్ స్ట్రేట్. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందించే సందేశాన్ని వినకమునుపు సందేశానికి అనుబంధంగా ఈ భక్తి గీతాన్ని విందాం. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించు, హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించు, వింతకు వాని ప్రేమ సేవలు సంతోషింతును, హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతకు వాని ప్రేమ సేవలు సంతోషింతును. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట, శత్రుల ముందాహారం సంసిద్ధం చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారచేసి, కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగా వాని సాయమున జయమున వెళ్ళెదను, కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగా వాని సాయమున జయమున వెళ్ళెదను. యేసు నాదు కాపరివాని
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. వాక్యం మీరు ప్రకటించాలని మేము ఆశపడుతున్నాం. మీరు బోధిస్తే జీవము కలిగింది గనక మీరు బోధించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఏంటంటే నేను మీకు ముందుగా వెళ్తాను. దేవుడు తన ప్రజలు నడిపించినప్పుడు ముందుగా నడుస్తాడు. అది కాపరి యొక్క లక్షణం. యేసుక్రీస్తుకి మరొక పేరు ప్రధాన కాపరి. ఇశ్రాయేలు జనాంగం నడిపించినప్పుడు కూడా ఆయన ముందుగా నడిచాడు. ముందుగా నడిచి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మనము ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు, కనానుకు వచ్చేటప్పుడు కాల్బలాన్ని నడిపించుకుంటూ యెహోషువను, మోషేను నాయకులుగా పెట్టి వారికంటే ముందుగా దేవుడు నడిచాడు. ఎందుకంటే కొండలు వచ్చాయి, లోయలు వచ్చాయి, సముద్రాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, విషపురుగులు వచ్చాయి. వాటన్నిటి బారి నుంచి తప్పించాలంటే వాటన్నిటి మీద అధికారం ఉన్న దేవుడు ముందు నడవాలి. కాబట్టి మన ఇరుకులో ఉన్న, సమస్యలో ఉన్న, బాధలో ఉన్న, వేటి గుండా వెళ్తున్న దేవుడు మనకు ముందుగా వెళ్తాడు. తాను ఆ శ్రమ గుండా వచ్చి మనల్ని నడిపిస్తాడు. ఒక ఉదాహరణకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు ఎంతమంది ఉన్నారో చూడమన్నప్పుడు 4వ వ్యక్తిగా ఉన్నాడు. ఎవరది? దేవదూత అని అక్కడ రాయబడింది. కానీ దేవుడు మన శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, అక్కడ యాకోబు కూడా ఆ తల్లి దగ్గర నుంచి వచ్చి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చోట విశ్రాంతి తీసుకుంటే ఒక నిచ్చెన కనిపిస్తుంది. అది ఏ స్థలం అనుకుంటాడు? అది దేవుడు నివసించే స్థలం అనుకుంటాడు. ఎక్కడ నడుస్తున్నాడు దేవుడు? ఆయన ప్రయాణానికి ముందుగా నడుస్తున్నాడట. కాబట్టి పగలు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించేటప్పుడు పగలు ఏం చేశాడు? మేఘస్తంభం, ఎండ దగ్గకుండా. అంటే సృష్టి ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏదైనా తన ప్రజల కొరకు చేయగల సమర్థుడు, కాపాడగల సమర్థుడు. అయితే ఆ మేఘస్తంభాన్ని, పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని నిలిపి వారిని ప్రయాణంలో నడిపించాడు. ఎంత దూరము? 40 సంవత్సరాలు నడిపించాడు. ఒక రోజు కాదు, 2 రోజులు. కావలసిన ఆహారం, కావలసిన నీరు, కావలసిన వసతి. వారి చెప్పులు వారు కూడా తెగిపోలేదంట. అంత బలంగా ఉన్నారన్నమాట. దేవుడు ముందుగా నడిస్తే మనం ఏ శ్రమ గుండా వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, ఈ శ్రమలో నేను బాధపడుతున్నానని వాపోకుండా దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు ఉన్నాడు. ముందుగా వెళ్తూ మెచ్చగా ఉన్న స్థలాన్ని, ఆటంకం ఉన్నదాన్ని, మనల్ని అభ్యంతరపరిచేది, మనల్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే దాన్ని సరళం చేస్తూ వెళ్తాడు. ఇత్తడి తలుపులు అంటే చాలా బలమైన అబ్జెక్షన్ ఏదైనా ఉంటే, అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని పగలగొట్టేస్తాడంట. పగలగొట్టేసి ఇనుప గడియలను విడగొట్టేస్తాడు. గడియల్ని అంటే ఒకసారి ఈ మాట నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక సమస్య గుండా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశాను. దేవా, ఇంత పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కావు, కానీ ఒకసారి నాకు చెప్పంటే ఆ గడియ ఏదైతే ఉంటుందో గొల్లెంది అది తీసేసాడు దేవుడు. అంటే ఒక తాళం తీయటం కాదు, ఆ గడియనే తీసేసాడు అన్నమాట. కాబట్టి దేవుడు మనకు ముందుగా నడిచినప్పుడు మనకు అభయం ఇస్తాడు అన్నమాట. ఇశ్రాయేలు జనాంగం నడిపాడు, బబులోను చెరలో వాళ్ళు నడిపాడు, భక్తులను నడిపాడు, సువార్త ప్రకటించినప్పుడు అభ్యంతరాలు వచ్చిన పౌలు నడిపాడు, పేతురు, శీలను నడిపించాడు. మనల్ని కూడా నడిపిస్తాడు. మన నడిపింపులో దేవుని సహాయం కోరుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి, ధ్యానించెదను నీ దయను. తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి, నీ ప్రేమ నన్ను కనపరచెను. శూన్యముతో ప్రారంభించి తిని తృప్తితో నన్ను నింపితివి. శూన్యముతో ప్రారంభించి తిని తృప్తితో నన్ను నింపితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువా
దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంత శూన్యము. దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంత శూన్యము. దర్శనం ఇచ్చినాతో నడిచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. దర్శనం ఇచ్చినాతో నడిచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. కోరుకున్నదంతయు నాకిచ్చితివి, అధికమైన దీవెనతో నన్ను నింపితివి. కోరుకున్నదంతయు నాకిచ్చితివి, అధికమైన దీవెనతో నన్ను నింపితివి. లేమిలో విడువక నన్ను నడిపితివి, ఎడలేని కృపతో నన్ను నింపితివి. లేమిలో విడువక నన్ను నడిపితివి. యేసయ్యా, ఎడలేని కృపతో నన్ను నింపితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును, ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాచును. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును, ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాచును. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు